ప్రిజనరీకి విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి నేను. భూమి భూమి పైన డబ్బులు ఎడ దొబ్బాలా, ఇసుక ఎలా దోచేసుకోవాలా, వాటర్ బాటిల్ మీద డబ్బులు ఎట్లా లేపేయాలా, పేద ప్రజల్ని నిరంతరం ఎలా పీడించాలనేది ఆయనకున్న ఏకైక విజన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడాడే. ఉత్తరాంధ్ర ప్రత్యేక విశాఖపట్నానికి ఆయన 3 పనులు చేశాడు. అదేంటో నేను చెప్పాలా. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు తల్లి. ఆయన ఆ ప్యాలెస్ లో బాత్రూంలో ఉన్న కమోడ్కి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. రెండో కార్యక్రమం చేశాడు. విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా బస్ బేలు ఉన్నాయి, ఆయన ఫోటో పెట్టి గట్టిగా గాలి వస్తాయి ఊడి పడిపోతున్నాయి. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. పెట్టిన వారానికి 2 సార్లు తెగిపోయి ఆ బ్రిడ్జ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి పరిపాలిస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి. ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది. రెండోసారి వస్తానంటే ఏకంగా అక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలిపోయింది. నిన్నగాక మొన్న మళ్ళీ వెళ్తానంటే పాపం బైజూస్ కూడా తగలబడిపోయింది. ఇలాంటి దరిద్రపు పాదం ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయం చేసుకున్నారు, జగన్ అంతిమ యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతుంది. అక్కడ ఇంకో వింత జరిగింది. గ్రాఫిక్స్ తో ఒక భవనం కట్టాడు. మీరందరూ చూసారు అది. దానికి నేను పేరు పెట్టా, కోడి కత్తి భవనం అని. కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్ కదా, అందుకే ఆ భవనం ఏర్పాటు ఆ పేరు పెట్టిన. అది చూస్తే అసలు 2 కోడి కత్తిలు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కోడి కత్తితో పొడిపించుకోవడం కాదు, ఏకంగా జీవితాంతం కోడి కత్తి గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ భవనం కడతాడంట ఈ సైకో జగన్. ఇప్పుడు మీ అందరూ ప్రశ్న వేస్తున్నా, తమ్ముడు కూర్చోమ్మా, తమ్ముడు కూర్చో, నాన్న బుజ్జికనా కూర్చోవాలి. అరే వెనకాలలో కూర్చోమంటే నువ్వు లేస్తావు, ఆగబా. మీ అందరికీ ప్రశ్న వేస్తున్నా, రెడీయా? బాబాయిని ఎవరు లేపేశారు? ఆప్షన్లు ఇస్తా. బాబాయిని ఎవరు లేపేశారు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ఉన్న ముగ్గురు. ఏ ఆప్షన్? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించాలా. నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత సాక్షి పేపర్లో ఒక పెద్ద పేజ్ ఆర్టికల్ వేశారు. బాబు గారిని సగం కట్ చేసి ఆయన చేతుల్లో ఏదో ఏంటది కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పారు. ఆనాడు చాలా మంది నమ్మేశారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు ఈరోజు బయటికి వచ్చి నిజం చెప్పే పరిస్థితి మనందరం చూసాం. హంతకులు పాలకులయ్యారని ఏకంగా సునీత గారు చెప్తూ మనందరం చూసాం. విలువలు, విశ్వసనీయత, మాట తప్ప మడమ తిప్పమని చెప్పే జగన్ ఒక అబద్ధ వ్యక్తి అని చెప్పే పరిస్థితికి సొంత చెల్లి సునీత గారు వచ్చారు. అంతేకాదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని సొంత చెల్లి చెప్పింది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి సిబిఐ వెళ్తే అడ్డం పడింది జగన్ అని సునీతారెడ్డి గారు తేల్చేసి చెప్పేశారు. ఇక్కడున్న అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆలోచించాలా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. ఏకంగా విజయమ్మ పార్టీ పదవికి రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో జగన్.